కూటమిలో చిచ్చు పెడుతున్నది ఎవరు? సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు చేసే ప్రచారాలో, లేదంటే కొంతమంది ఫేక్ అకౌంట్ ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య అల్లర్లు చెలరేగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఇదేదో ఇప్పుడు తెలియదు, ఎన్డీఏకి సంబంధించిన ఒక సంయుక్త కమిటీ ఉందంట సోషల్ మీడియాకి సంబంధించి. మరి ఆంధ్రప్రదేశ్ లోనే ఉందా, ప్రత్యేకంగా ఏంటి అనేది కూడా తెలియాలి. వీళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేశారట. వైసీపీకి సంబంధించిన కొంతమంది ఫేక్ ఖాతాలు క్రియేట్ చేసి వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పెడుతున్నారు అనేది. నిజంగా అంత వీక్ గా ఉన్నారా సోషల్ మీడియాలో? పరిస్థితి కూటమి పార్టీలు వైసీపీకి సంబంధించిన ఫేక్ ఖాతాలను ఎంతవరకు గుర్తించలేకపోతుందా? ఏంటి ఈ ప్రకటన వెనక అంతే ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా కూటమిలో ఎలాంటి విభేదాలు ఉన్నాయి? జనసేనకి ప్రాధాన్యత ఇవ్వట్లేదనో, లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకుల డామినేషన్ పెరిగిందనో గ్రౌండ్ లెవెల్లో ఉంది, అదొకటి. లేదు, నిజంగా సోషల్ మీడియా వేదికగా మొదలయ్యి వైసీపీ నేతలు కొంతమంది కావాలని ఫేక్ ఖాతాలు క్రియేట్ చేసి వాళ్ళ మీద చిచ్చు పెడుతున్నారా? ఏంటి ప్రకటన వెనక ఆంతర్యం? ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వార్నింగ్ కాదు, సొంత కూటమిలో ఉన్న కార్యకర్తలకి, నాయకులకి వార్నింగ్. ఓ రకంగా చెప్పాలంటే అవునా, తెలివైన ఎత్తుగడ అనమాట. ఎందుకని అంటే సాధారణంగా ఇప్పుడు రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. కౌన్సిలర్ సీట్ కావాలి, కార్పొరేటర్ సీట్ కావాలి, సర్పంచ్ సీట్ కావాలి, వార్డు మెంబర్ సీట్ కావాలి, ఇవన్నీ అడుగుతారు. అడిగినప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటిది ఇప్పుడు కొన్ని చోట్ల ఇవ్వాలి కదా, తప్పనిసరిగా వీళ్ళకి ఇవ్వాలి కదా. 15% లోకేష్ చెప్పినట్టయితే ఇస్తారు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 30% అయితే ఇవ్వరు. అదే సందర్భంలో ఇటు వీళ్ళ వైపు నుంచి కూడా ఉంటది లెక్క, ఇది బీజేపీకి ఇచ్చేది 5% ఆ లెక్క ఉంటుంది. ఇది సరే, ఆ శాతంలో కూడా మేము ఇక్కడ బలంగా ఉన్నాం అంటే మేము ఇక్కడ బలంగా ఉన్నాం అని రేపు పొద్దున మాట్లాడతారు ఆయా పార్టీల వాళ్ళు. అప్పుడు లేదు మాదే బలం అని వీళ్ళు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. తెలుగుదేశం సాధారణంగా బలమైన పార్టీ వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే కనుక. అదే సందర్భంలో మేము ఇప్పుడు కొత్తగా బలం పుంజుకున్నాం అని చెప్పేటప్పుడు వీళ్ళు వ్యతిరేకిస్తుంటారు. ఇది సాధారణంగా ఇదివరకైతే కనుక మనం మాట్లాడుకునేది మన పార్టీ మీటింగ్లోనో మన దగ్గర నడుస్తుంది. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. అది మన ఆక్రోశం, మన ఆవేదన, మన ఆందోళన మిగతా వాళ్ళతో పంచుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫారాలు నడుస్తున్నాయి. అందులో కామెంట్ పెట్టేస్తారు, అరే మనం ఎన్నేళ్ల నుంచి తెలుగుదేశం నడుస్తున్న సెంటర్లో ఇప్పుడు వచ్చి జనసేనోడు అంట, వాడికి ఎంత సీన్ ఉంది అని ఎవడో అంటాడు. దాంతో పాటు లేదా ఇట్లా కేటాయించారని ఆవేదనతో ఎవడన్నా పోస్ట్ పెట్టాడు, వాళ్ళకేం సీన్ ఉందన్న, మనం ఎందుకు ఇవ్వాలన్నా అని వీళ్ళు కామెంట్లు చేస్తారు. రేపు ఈ రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. ఆ జరగబోయేదాన్ని ముందుగానే మీరు ఎవరన్నా అట్లా కామెంట్ చేశారా, మిమ్మల్ని మేము వైసీపీ అంటాం, మిమ్మల్ని వైసీపీ కోవర్ట్ అంటాం, మిమ్మల్ని పదవిలోంచి తీసేస్తాం, మీకున్న సభ్యత్వాన్ని రద్దు చేస్తాం, మీరెవరు మాట్లాడినా సరే అది వైసీపీ వాళ్ళే అని మేము అంటాం అంటే మనకి యాంటీబయాటిక్ వాడతారు కదా. రాబోయే రోజుల్లో మనకి ఇప్పుడు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఫీవర్ రాబోతుంది అనుకుంటాం, టైఫాయిడ్ లో మలేరియా ఊరంతా తిరుగుతోంది, దాన్ని ముందుగానే వేసేస్తాం మనం యాంటీబయాటిక్. ఈ యాంటీబయాటిక్ అన్నమాట ఇప్పుడు ఇది ఒరిజినల్ గా చెప్పాలంటే. అంటే డైరెక్ట్ గా వాళ్ళని తిట్టలేక వైసీపీని అడ్డు పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అని ఒక హెచ్చరిక ఇదంతా. అంటే ఎంతమందిని కంట్రోల్ చేస్తారు వీళ్ళు? ప్రతి ఒక్కళ్ళని సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడం వల్ల అయితే ప్రపంచం అసలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళకి ఏముంటుంది, 5 ఏళ్ళు మనం అధికారంలో లేవు, రాక మనకు మళ్ళీ అవకాశం వచ్చింది, ఇప్పుడు మనమే చేసుకోవాలి అని అనుకుంటారు. జనసేన వాళ్ళు ఏంటి, మనం 12 ఏళ్ల నుంచి కొట్టుకుంటున్నాం, ఇప్పటికి మనం అది కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి వల్లే వచ్చారు కాబట్టి ఇంకోటి ఇప్పుడు ఈ ఏరియాలో మనం బలంగా ఉన్నాం, మనల్ని కాదంటే ఎట్లా అని వీళ్ళకు ఉంటుంది సహజంగా. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మనోళ్ళ మూలంగానే వీళ్ళు బతికేస్తున్నారు కదా అని వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. ఎంత ఆపాలన్నా ఎంత చేయాలన్నా ఉంటుంది. ఎక్కడో ఎందుకు, తెలుగుదేశంలోనే 2-3 గ్రూపులు కొట్టుకున్నారు కదా మొన్న వాళ్ళు పరిశీలనకు వెళ్ళినప్పుడు. అనేక చోట్ల తెలుగుదేశంలోనే ఆ నాయకుడు కంటే నేను బలవంతుడని గొడవ పడ్డప్పుడు రేపొద్దున కూటమిలో ఉండవా ఇవి? అవి ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకెక్కడో అక్కర్లేదు. నిన్న ఈ బాలినేని తర్వాత అర్జెంటుగా తీసుకొచ్చారనమాట. బాలినేని మాట్లాడటం, దానికి దామచర్ల కౌంటరు, ఇది 3 రోజుల పాటు కంటిన్యూగా నడిచింది. ఎవరు కంట్రోల్ చేయాలి దీంట్లో అర్థం కాక ఆగిపోయింది. కాబట్టి ఆ ఇష్యూని దృష్టిలో పెట్టుకుని చేసినట్టు కనబడుతుంది. సార్, నిజంగా ఈ ఎన్డీఏ కోఆర్డినేషనల్ సోషల్ మీడియా కమిటీ అనేది ఎప్పటి నుంచో ఉందా, ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా? ఇప్పుడు అదేదో ABCDF పార్టీ అని అట్లా అంటారు చూడండి, అట్లా
కాకపోతే ఏంటంటే ముందు అసలు సమన్వయం సోషల్ మీడియా కోఆర్డినేటర్ కమిటీ కాదు, గ్రౌండ్ లెవెల్లో కదా చేసుకోవాల్సింది. అదే సోషల్ కదా. మీడియాలో నువ్వు కోఆర్డినేట్ చేసుకోవచ్చు, కానీ ఆ కార్యకర్త వేరు, అభిమాని వేరు. నీ మెంబర్షిప్ ఉన్నోడు కంట్రోల్లో ఉంటాడు నీ చేతిలో, కానీ నీ అభిమాని కంట్రోల్లో ఉండడే. అది కదా సమస్య. అభిమాని నువ్వు సస్పెండ్ చేయలేవు కదా, అభిమానిని డిస్మిస్ చేయలేవు కదా, అభిమాని మీద చర్య తీసుకోలేవు కదా. కాబట్టి ఇక్కడ మీరు మా అభిమానులు కాదు, మీరు దురభిమానులు అని చెప్పబోతున్నారు అనమాట. నేను వీళ్ళు అనుకుంటుంది ఏంటంటే, సోషల్ మీడియాలో బలంగా ఉంటే 3 పార్టీలు కలిసి సమన్వయంతో ఉంటుంటే కూటమి బలంగా ఉన్నట్టే భవిష్యత్తులో ఎవడూ చిచ్చి పెట్టలేడు. అంటే సోషల్ మీడియా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, ఉందని గమనిస్తున్నారా? కాదు, వాళ్ళకి తెలుసు సోషల్ మీడియా ఇంపార్టెన్స్ ఏంటో తెలుసు. సోషల్ మీడియా ద్వారా ఓట్లు రావు, కానీ ఓట్లు పోతాయి. వైసీపీగా జరిగింది సోషల్ మీడియా ద్వారా. సోషల్ మీడియా ద్వారా గతంలో అయితే ఓట్లు పెరిగాయి మొదట్లో అయితే. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కొత్తగా మనం మోటివేట్ చేసి సాధించగలిగేది ఏమి లేవు ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ లో ఇప్పుడు నాకు తెలుగుదేశం అభిమానం ఉందంటే నేను పెట్టే పోస్టుల ద్వారా గమనించి ఇలాంటి అభిమానులందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. తెలుగుదేశం అభిమానులందరూ ఒకళ్ళకొకళ్ళు లింకు, వైసీపీ అభిమానులు ఒకళ్ళకొకళ్ళ లింకు, ఇట్లాగే జరిగిపోయినాయి అప్పుడు. అలాగే తటస్థులుగా ఉన్నోళ్ళు కూడా ఇదివరకు మీరు చూడండి, ఇప్పుడు నేను మొదట్లో ఫేస్బుక్ వాటిట్లో పెట్టినటువంటి సందర్భంలో అసలు నాకెవరు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండానే పరిచయాలు నడిచినాయి. ఆ తర్వాత ఒక లాస్ట్ నన్ను అడిగితే స్టేట్ డివిజన్ తర్వాత బిగిన్ అయింది అనాలి. 2018-19కి వచ్చాడు పతాక స్థాయికి చేరిపోయింది. ఆ పార్టీనా ఈ పార్టీనా అన్నటువంటి వీళ్ళు ఎలాగ తయారైపోయారంటే దురభిమానంగా తయారైపోయారు. మీరు ఇప్పుడు జగన్ గురించి ఒక నెగిటివ్ వీడియో పెట్టారంటే వీళ్ళ తీరుతారు, జగన్ వాళ్ళు తిడతారు. టీడీపీ గురించి పాజిటివ్ పెడితే వీళ్ళు తిడతారు. అంటే అభిమానం ఉండటంలో తప్పులేదు, దురభిమానపు స్థాయికి వచ్చేసింది. ఇలాంటి దశలో సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు కొత్తగా ఓట్లు వచ్చేదేం లేవు. ఎందుకంటే పబ్లిక్ వర్టికల్ గా కంప్లీట్ డివైడ్ అయిపోయారు, అటా ఇటా అన్నటువంటి విధంగా. తటస్థుల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు తటస్థులు కూడా భయపెట్టేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి దశలో ఇప్పుడు ఓట్లు పోయేదందుకు కారణం అవుతున్నాయి సోషల్ మీడియాలో. దాన్ని సరి చేసుకునే ప్రయత్నం అనమాట. ఇది నిజంగా ఎంతవరకు వైసీపీ సోషల్ మీడియాకి డ్యామేజ్ అని అనుకోవచ్చు ఈ ప్రకటన? ఫేక్ ఖాతాలు సృష్టించి కూటమిలోకి వెళ్ళడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయేదే ఉంది. వాడు ఫేక్ ఖాతాలు తెలుగుదేశం వాళ్ళు 1000 సృష్టిస్తారట అంటే, జనసేన వాళ్ళు సృష్టిస్తారు. ఇప్పుడు తెలుగుదేశం అభిమానులుగా చూపెడుతూ తెలుగుదేశాన్ని తిట్టే వాళ్ళు ఉన్నారు, అది వైసీపీ వాళ్ళు చేయొచ్చు ఉండొచ్చు. వైసీపీ అభిమానులుగా చూపెడుతూ వైసీపీని ఇరకాట్లో పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు వాళ్ళ దాన్ని కవర్ చేసుకోవడానికి వైసీపీని బూచిగా చూపెడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేదు, వాళ్ళ పోస్టులు వాళ్ళు వేసుకుంటున్నారు తప్పించి ఇంత పెద్ద స్కెచ్లు వేసి చేసే అంత ఫైనాన్స్ ఇవ్వలేదు జగన్. అట్లాగే వాళ్ళు అంత పెద్ద నెట్వర్క్ నడపట్లేదు. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నడిపినటువంటి నెట్వర్క్ లో 10% నెట్వర్క్ ఉంది ఇప్పుడు వైసీపీ దగ్గర. అంతే, అంతే. అటాకింగ్ గా ఎదురుదాడి చేయడం, లేకపోతే ఈ మీమ్స్, ఈ కథలు ఇవన్నీ పేదది నడిపి. కొంతమంది ఏంటంటే పార్టీ అభిమానంతో ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నోళ్ళు కాస్త యాక్టివ్ ఎక్కువగా ఉన్నారు తప్పించి మిగతా చాలా వరకు డల్గా ఉంది ఆ పార్టీ. ఇప్పుడు వాళ్ళు వచ్చేదో చేసేస్తారు, వాళ్ళు వీళ్ళ గురించి స్కెచ్లు వేసి అంత పెద్ద సీన్ లేదు అక్కడ. సార్, ఒకటి ఈ మధ్య కాలంలో ఈ గొడవలో లేదంటే పదే గొడ్డల పార్టీ అని చెప్పడం, వాళ్ళతో కలిసి ఉండొద్దు, వేదికలను పంచుకోవద్దు అని చెప్పడం, ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళే వచ్చి చిచ్చు పెడుతున్నారని చెప్పి ఒక ప్రకటన చేయడం, ఇవన్నీ చూస్తా ఉంటే ఒక మీరు అన్నట్టు 10% ఉందా లేదంటే 5% ఉందా సోషల్ మీడియా అనేది ఒకటి అంతున్నా సరే దాన్ని చూసి భయపడే పరిస్థితి కూటమికి వచ్చిందా? వస్తే ఎందుకు వచ్చింది? అంటే ఇదేం భయం కాదండి. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో పిల్లల్ని పక్కింటోళ్ళతో బాగా సంబంధం పెట్టుకుంటున్నారు, లేదా ఎదురింటోళ్ళతో కాంటాక్ట్ పెట్టుకుంటున్నారు. ఇది మనకి నచ్చనప్పుడు మనకి ఎదురోళ్ళతో గొడవ ఉంది, లేదా పక్కింటోళ్ళతో గొడవ ఉంది, కానీ పిల్లలకి అదేం పట్టదు, కలిసిపోయినే సాగుతుంటారు. కాబట్టి అట్లాంటప్పుడు పిల్లలకి ఎదుటి వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్పే తల్లులు ఉంటారు ఇంట్లో. ఏంటి ఆంటీ నీ గురించి అట్టంది, అంకుల్ నీ గురించి అట్లా అంటున్నాడు, ఇట్లా అన్నప్పుడు పిల్లలు ఏంటి నన్ను ఇట్లా అన్నాడా, ఎందుకంటే పిల్లలు ఇంకా అంతకు మించి వెరిఫై చేసుకునే అంత నాలెడ్జిబుల్ కాదు కదా. ఏంది అంకుల్ మీరు ఇట్లా అన్నారట, మా అమ్మ చెప్పిందా, నేను ఏంటి అంకుల్ మీరు మా ఇంటి గురించి ఎట్లా అన్నారంట అని అంత ఇది ఉంటుందా పిల్లలకి? ఉండదు. సహజంగా వెంటనే మనం కూడా
మన అమ్మ చెప్పినట్టుగానే వాళ్ళని అవతల వాళ్ళని శత్రువులుగా చూస్తాం. లేదు పక్కన ఆంటీ మంచిదమ్మా, మనతో బాగుంటదమ్మా అందనుకోనండి, వీళ్ళు కూడా మనం కూడా చూసే లుక్ పాజిటివ్ అట్లాగే ఉంటుంది. అవును. ఇప్పుడు ఈ పెద్ద తండ్రి కదా కూటమికి చంద్రబాబు గారు, ఆయన గైడ్ చేస్తున్నారు ఇప్పుడు ఎలా ఉండాలి అన్నటువంటి. మనం ఎవరితో అసలు వద్దు, ఎందుకు అంటే ఈ స్నేహాలు ఉన్నప్పుడు గబక్కన అవసరమైనప్పుడు అటు వెళ్ళిపోతారు. మెయిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్థానిక ఎన్నికల్లో ఉందండి, తెలుగుదేశం వాళ్ళకి ఒక సీట్ వచ్చింది, అక్కడ జనసేన ఆశించింది. వీళ్ళ గతంతో పోల్చుకుంటే జనసేన అతనికి కొంచెం బలం పెరిగింది. బట్ టీడీపీ వాళ్ళకి అది అంగీకరించరు, టికెట్ వాళ్ళకి రాలేదు. రాకపోతే మామూలుగా ఇంటికి వెళ్ళి పడుకోవడం లేదా వీళ్ళకి పని చేయడం అనేటటువంటిది పాత రోజుల్లో సాధ్యం. మనం కూటమి ధర్మం లేదా బాగా పార్టీ అంటేనే ఒక దైవంలాగా భావించే వాళ్ళు ఒక 5 to 10% ఉంటారు. వాళ్ళ వరకు ఓకే, అట్లాగా కూటమి అంటూ ఆ పని చేస్తారు. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మిగతా 90 మంది అవకాశం ఉంది. ఇప్పుడు పోతే మళ్ళీ 5 ఏళ్ళు తర్వాత రాజెవడు రెడ్డెవడు. కాబట్టి వైసీపీకి అక్కడ సరైన అభ్యర్థి లేడు, వైసీపీకి వెళ్ళి చేరిపోతారు, వైసీపీ టికెట్ తీసుకుంటారు. అట్లాగా తీసుకోకుండా ముందుగా వీళ్ళు వేస్తున్న అస్త్రం అనమాట అది ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా. ఒక రకంగా వైసీపీలో ఏమన్నా కూటమిలో ఏమన్నా రేపు పొద్దున్న జనసేన బీజేపీ దూరం అవుతాయని భయం ఏమన్నా టీడీపీలో కనిపిస్తోందా? అందుకే అదేం కాదు, ఇప్పటికిప్పుడు ఏమి దూరం అవ్వవు. నాయకులు దూరం కానప్పుడు కార్యకర్తలతో ఏమవుతుంది? ఇప్పుడు ప్రెసెంట్ అలా ఏంటంటే నేను చెప్పినట్టు యాంటీబయాటిక్ మందులు వాడుతున్నారు వీళ్ళంతే. ముందుగానే అవతలని బెదరేయడం, ఇంకోటి అవతలతో కలవద్దని చెప్పడం అనమాట. అంటే గ్రౌండ్ లో రియల్ గా ఉన్న వివక్షను దూరం చేయడం, అక్కడ సమన్వయంగా ఉండేలా చూడడం, అది పక్కన పెట్టేసి సోషల్ మీడియా మీద పడ్డం ఏంటి సాధ్యం కూడా కాదండి. అవునా? కాబట్టినే ఎక్స్పోజర్ ని కంట్రోల్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాలినేనే ఉన్నాడు, బాలినేనే ఏమంటున్నాడు, 30,000 ఓట్లతో నేను గెలవగలను అంటున్నాడు. మొన్న జనసేన వాళ్ళ వల్లే నువ్వు గెలిచావు అంటున్నాడు. అప్పుడు ఆయన ఉంది వైసీపీలో. మరి జనసేన వాళ్ళ వల్ల బాలినేనికి దామచర్ల గెలిచాడు అంటే ఏంటి లెక్క? అంటే అట్లాగా ఒక ఫీలింగ్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. దామచర్ల బాలినేని లాంటి పెద్దోళ్ళ దగ్గర అట్లాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు కిందోళ్ళ దగ్గర ఉంటుందా? అట్లాంటిది సహజంగా ఉంటది. దాన్ని కంట్రోల్ చేయడం ప్రతి ఊళ్ళల్లో సాధ్యం కాదు. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నటువంటి చోట జనసేన వాళ్ళని పట్టించుకోవట్లేదు. అసలు స్టేజీల మీద కూడా పిలవని ఉన్నాయి, పిలిచినా నామమాత్ర అవకాశాలు ఇస్తున్నాయి ఉన్నాయి. ఇంకోటి ఈ సంక్షేమ పథకాలు ఇవాళ పెద్దగా ఏం లేవు. ఉన్న ఒక తల్లికి వందనం లాంటిది వచ్చేటప్పటికి వీళ్ళకేం సంబంధం లేదు కదా. జనసేన చెప్పాడని ఎవరికైనా ఇప్పిస్తారా? ఓ రేషన్ కార్డు, ఒక పెన్షన్ ఏమీ లేదు. ఇప్పుడు జనసేన బీజేపీ వాళ్ళకి సమస్య అదే కదా. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట, బీజేపీ ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ వాళ్ళకి కొన్ని పనులు నడుస్తున్నాయి. లైక్ రోడ్లు వేయించడం, కాంట్రాక్ట్లో ఇట్లాంటి వాళ్ళు చేయించుకోగలుగుతున్నారు. అంటే ఓవరాల్ కూటమిలో పెద్దన్న పాత్ర కాబట్టి తెలుగుదేశం వాళ్ళు తప్పు కూడా కాదు అది నేను అంటాం. ఎందుకంటే వాళ్ళే మెయిన్ స్ట్రీమ్ అయినప్పుడు వాళ్ళు కొంత ఎక్కువ ప్రయోజనం ఆశిస్తారు, ఎక్కువ అధికారాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ఇంకోటి వాళ్ళకి అధికారం అనుభవించడం అలవాటు ఉన్నవాళ్ళు. వీళ్ళేంటి ఇప్పుడు అధికారాన్ని అందుకోవాలని కోరుకుంటున్న వాళ్ళకి సహజంగా ఒక కోపం ఉంటది, దాన్ని ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నారు అంతే. ఇందులో జనసేనని బుజ్జగిస్తోంది టీడీపీ అని ఎంతవరకు అనుకోవచ్చు? నాకు తెలిసి జనసేనను బుజ్జగించడం కాదు, జనసేన వాళ్ళని కూడా భయపెట్టడం. ఇక్కడ మీరు రేపు పొద్దున మాకు వ్యతిరేకంగా ఏమైనా కామెంట్ చేస్తే మీ పార్టీతోనే మిమ్మల్ని తీపిచ్చేస్తారు. అంటే ఎందుకు డౌట్ వచ్చిందంటే సార్, వాస్తవానికి జనసేనలో చాలా మంది తమకు గుర్తింపు లేదు, తమకు ప్రాధాన్యత లేదని గ్రౌండ్ లెవెల్ ఓపెన్ గానే చెప్తున్నారు. ఇప్పుడంటే వాళ్ళు నోరు నొక్కుండొచ్చు కానీ ఇప్పుడు సోషల్ మీడియా అబ్బాయి లేదు, వైసీపీ మన మధ్య చిచ్చు పెడుతోంది, వైసీపీ నాయకులు ఇందులోకి వచ్చేసరి ఫేక్ ఖాతాలతో అని చెప్పడం ఒక రకంగా వాళ్ళని అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ఎంత చెప్పినా సరే ఎవరు ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడే గొడవలు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో లేరు. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లోపు పార్టీలో ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో వీటిలో ఎంత బలం పెంచుకుంటే అంత బలం, తన బలాన్ని ఏంటో చూపించాలి. ఇప్పుడు ఇక్కడ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో 21కి 21 గెలిచినట్టు ఇప్పుడు ఎన్ని ఇస్తే అన్ని తీసుకుందాం. 15% ఇస్తారా, 12% ఇస్తారా, 11% ఇస్తారా, ఎన్ని ఇస్తే అన్ని తీసుకుందాం. తీసుకుని మనం మెజారిటీ అంటే విన్నింగ్ పర్సంటేజ్ తెలుగుదేశం కంటే ఎక్కువ గెలుచుకుంటే అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి మనం మాట్లాడగలము
ఆ ఎక్కువ సీట్లు ఆశించగలం అనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశం. జనసేన వాళ్ళు ఏమంటారు, వాళ్ళే మనకి టికెట్ ఇవ్వకుండా ఒక మోసం చేసి రేపు పొద్దున మనల్ని దెబ్బతీస్తారంటారు. ఇవి నాయకుల లెవెల్లో పూర్తయిపోయింది. వాళ్ళ స్థాయిలో పవన్ కళ్యాణ్ మన కోసం ఏమి పోరాడు అనేటువంటిది జనసేన వాళ్ళకి అర్థమైపోయింది మొన్న నాదెళ్ల మనోహర్ స్టేట్మెంట్ల తర్వాత. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒకటి అర్థమైపోయింది, మనమే లీడ్లో ఉంటాం, కానీ కొన్ని చోట్ల మనకి తప్పదు, జనసేనకి బీజేపీకి ఇవ్వక తప్పదు. అట్లాంటి చోట్ల సాధ్యమైనంత వరకు మన వాళ్ళే ఆ పార్టీ తరపున సీట్లు పొందేటట్టు చేద్దాం అనేటటువంటి తెలుగుదేశం వాళ్ళకు ఉన్నటువంటి స్కెచ్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీది ఈ మొత్తాన్ని పరిశీలిస్తుంటుంది. ఇట్లాంటి దశలో ఈ కంట్రోలింగ్ అన్నది పై లెవెల్లో పూర్తయిపోయింది. ఇక కింద లెవెల్ కార్యకర్తల్ని కంట్రోల్ చేయలేరు, వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కామెంట్లు ఇప్పుడు రీసెంట్ గా అట్లాంటి కామెంట్లు వచ్చినాయి. ఆ వచ్చిన కామెంట్లను సోషల్ మీడియాలో చూసాను నేను. వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రజారాజ్యం అప్పటి నుంచి జనసేనలో ఉన్న వాళ్ళు కూడా కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దాసర్రాము లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇలాంటి వాటన్నిటినీ కూడా మీరు అటుకు పోబాకండి, ఇక్కడ మేమందరం ఒకటిగా ఉన్నాము, రేపు మీరు మాట్లాడారు మిమ్మల్ని బయటికి తరిమేస్తాము, బాలినేని లాంటి కంట్రోల్ చేసినప్పుడు మీరెంత అనేటటువంటి ఫీలింగే వెళ్తుంది. ఇప్పుడు అంత మించి సోషల్ మీడియా ద్వారా కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. ఆ సోషల్ మీడియాలో వాళ్ళని మాట్లాడకుండా అంతే, అదే ఈ సమన్వయం పేరుతో అది ఎత్తుగడేమో. రైట్ 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 చూద్దాం. నిజంగా ఒక కొత్త వ్యూహానికి కొత్త ఎత్తుగడకైనా తెరతీసిందా? కాకపోతే ఇందులో వైసీపీని బూచిని చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతారో, ఎంతవరకు దీని ద్వారా సమన్వయం వస్తుంది మూడు పార్టీల మధ్య చూద్దాం.